సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఒకవైపు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అటు స్థానిక ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ప్రమాదానికి గల కారణాలేంటి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఓపెన్ స్పేస్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ గోదాంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అంటే ఓపెన్ గోడాం కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల దాటికి ఎగిసిపడుతున్నటువంటి పొగలు కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి. సో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగి మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో స్థానికంగా ఉండే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇచ్చిన కొంతసేపు అనంతరం అక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే దాదాపు 3 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ప్లాస్టిక్ గోదాం కావడంతో కొన్ని కెమికల్ కి సంబంధించిన కూడా కొన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అందులో భాగంగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అయితే అందులో లోపల ఎవరు కార్మికులు లేరన్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళంతా బయటికి వాళ్ళంతా లేని సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది, ఎలాంటి ప్రాణానికి సంబంధించినటువంటి అపాయం ఏం లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికైతే మంటలు పెద్ద ఎత్తున దట్టమైన మంటలు అలుముకున్న నేపథ్యంలో, ఇంకా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మంటల దాటి ఇంకా తగ్గకపోవడం, ఎందుకంటే దాదాపు సాయంత్రం 4 గంటలకి ప్రమాదం జరగడంతో గంట సేపటి నుంచి కూడా ఇంకా ఆ మంటలు అనేది వ్యాపిస్తున్నాయి. మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాల్లో ఉండే ప్రజలు, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి కొంత కార్మికులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంటల దాటికి ఇంకా తగ్గకపోవడంతో కొద్దిసేపు క్రితమే అగ్నిమాపక ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టూ వ్యాపించినటువంటి మంటల్ని ఇతర భవనాలకు వ్యాపించకుండా పెద్ద ఎత్తున ఆ మంటల్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఎందుకంటే ఫైర్ సిబ్బంది అరగంట అనంతరం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వారి వద్ద ఉన్నటువంటి కొంత నీటి వాటర్ ని పోసి కొంత మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ప్లాస్టిక్ గోడం కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పక్కన ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా బయటికి పరుగులు తీశారు. పరుగులు తీసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సో 3 ఫైర్ ఇంజన్లు అయితే ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో కూడా ఇటు పోలీసు ఫైర్ సిబ్బంది కూడా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినప్పటికీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఏం లేదు అన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కార్మికులు మొదట ఎవరైనా ఉన్నారా అని అనుమానించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటుగా ఆ గోదానికి సంబంధించినటువంటి యజమాని నుంచి ఆరా తీసిన అనంతరం ఎవరు లేరని తేలడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా ఎగిసిపడుతున్న మంటల్ని మాత్రం ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటల దాటి పెరుగుతుందన్నట్లు కూడా చెప్తున్నారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్న నేపథ్యంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం ఫైర్ ఎలా జరిగింది, అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామన్నట్టు కూడా అటు పోలీసులు ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో స్థానిక ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మరి ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. లోపల ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పినట్లయింది. హెచ్పి పెట్రోల్ బంక్ అదే శివగౌడ్ అక్కనే ప్లాస్టిక్ గోదాం.